ఇటీవల అయోధ్య రామ మందిరంలోని చోటు చేసుకున్న విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించాలని నిర్ణయం తీసుకుంది ఆలయ ట్రస్ట్. ప్రస్తుతం ఈ నియామకం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మందిర ప్రతిష్టాపన తర్వాత రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని, ట్రస్ట్ పరిధిలోని భారీ పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకానికి కసరత్తు ప్రారంభమైంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన త్రిసభ్య సెర్చ్ కమిటీ శనివారం తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఈ పోస్టుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 18లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ముగ్గురు ప్రముఖులతో కూడిన సెర్చ్ కమిటీ రంగంలోకి దిగింది. ఇందులో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ సురేష్ హవారే ఉన్నారు. కమిటీ ఖరారు చేసిన నిబంధనల ప్రకారం సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరి చేశారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ రంగాలలో కనీసం 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉండాలి. గతంలో ఏదైనా ప్రముఖ దేవాలయాల నిర్వహణలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా హిందూ మతానికి చెందిన వారై ఉండాలని నిబంధనలు తప్పనిసరి చేశారు. జూలై 18న దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత కమిటీ వాటినన్నిటినీ నిశితంగా పరిశీలిస్తుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించి తుది పేరును ట్రస్టుకు సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రిక్రూట్మెంట్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పనులకు సమన్వయం కోసం ఒక ప్రత్యేక సెక్రటరీని కూడా నియమించారు. ఎంపికైన సీఈఓను ప్రాథమికంగా 3 ఏళ్ల కాల పరిమితిగా నియమిస్తారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పదవిలో ఉన్న కాలమంతా సదరు అధికారి విధిగా అయోధ్యలోనే నివసించాల్సి ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క భవిష్యత్తు నిర్వహణకు పారదర్శకతకు ఈ కొత్త సీఈఓ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.